నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే జడ్పీ పాఠశాలలో జరిగిన విద్యార్థుల ప్రేరణ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదరికం చదువుకు అడ్డు కాదని అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివి విజయాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆయన్ను డిఈఓ అశోక్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. జీవితంలో ఉన్నత స్థాయికి రావాలనేటువంటి క్రమశిక్షణతో కష్టపడితే సార్లాగా దేశంలో అత్యున్నత స్థాయి అయినటువంటి ఐఏఎస్ అనేటటువంటి 3 అక్షరాల పదవిని అలంకరించడం దేనికి అడ్డు? పేద కుటుంబంలోనే ఉంది. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి వారు చెప్పినట్టుగా ప్రతి పరీక్షలో కూడా ఉత్తమమైనటువంటి ర్యాంకుతో అనేక ఉద్యోగాలను పొంది చివరికి తన ప్రగాఢమైనటువంటి లక్ష్యము, కోరిక, సంకల్పమైనటువంటి ఐఏఎస్గా అత్యున్నత శిఖరానికి అధిరోహించి ప్రజలకు సేవ చేసి వారి ద్వారా రాష్ట్రంలోనే వారు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అమలుపరచడానికి, అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన గొప్పగా ఉన్నప్పుడు ఏదైనా సాధ్యపడుతుందని చెప్పేసి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ చిరంజీవి సార్ గారికి ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం. మీరందరూ కూడా వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి మీ స్ఫూర్తి పొంది అదేవిధంగా పరీక్షలకు కాకుండా సార్ ఇప్పటికి కూడా 4 గంటలు లేచి తాను ఇంకా నిరంతర విద్యార్థిగా చదువుతుందంటే అది చాలా గొప్ప స్ఫూర్తినిచ్చేటటువంటి మాటలు. మీరు కూడా, మీరే కాదు మనమందరం కూడా వారి అడుగుజాడల్లో నడిచి జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మా పాఠశాల తరఫున మరియు మా గ్రామాభివృద్ధి, గ్రామ పాలకవర్గం తరఫున అతిథులను సత్కరించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అతిథులిద్దరిని కూడా కోరుతున్నాం సార్. మొదట జిల్లా విద్యాశాఖ అధికారి రై అనులే ఏం ఇంతసేపు మాట్లాడతామా? అలాగే గ్రామాభివృద్ధి తరఫున ప్రచారం అందుబాటుగా రావాలని కోరుతాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.